సాయికృష్ణ గారు ఇంద్రప్రస్థగా మారుస్తున్నారు, ఢిల్లీని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఒక మంచి అంశం. ఎందుకంటే ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు పేర్లు ఇలాంటివి చూసి కొత్తలాడిపోయింది సమాజం, భారతీయ సమాజం. ఆ పేర్లు మార్చారు. ఇక్కడ మహారాష్ట్రకు వచ్చేప్పటికి ఔరంగాబాద్ పేరు మార్చి సంభాజీ మహారాజ్ పేరు పెట్టారు. ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు ఇంద్రప్రస్థ. ఇది బానిస భావజాలాన్ని చెరిపేసే ప్రయత్నంగా భారత ప్రభుత్వం చేస్తున్నది అని ఒక వర్గం భావిస్తుంది. వేరాజ్ ఇంకొక వర్గం ఏంటంటే ఇలాంటివి చేర్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మోడీ సంకుచిత భావజాలాన్ని ప్రమోట్ చేస్తున్నారు. పేర్లు మార్చడం ద్వారా ఆయన ఏంటి సాధించాలనుకుంటున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. సో మీరు చెప్పారు కదా, అసలు యాక్చువల్లీ పేర్లు మార్చడం వల్ల ఏమొస్తుంది అని. పేర్లు మార్చట్లేదండి, ఆలోచనలు మారుస్తున్నారు, భావజాలం మారుస్తున్నారు. నిజానికి మాట్లాడితే కొన్ని సంవత్సరాలుగా ఒక బ్రిటిష్ ఇస్లామిక్ వలసవాద బానిస భావజాలంలో ఈ దేశం కొట్టుమిట్టాడుతూ నడుస్తోంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో అంటారు. స్వాతంత్రం కాలేదు, ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిందంతే. విదేశీయుల చేతుల నుంచి స్వదేశీయుల చేతుల్లోకి వెళ్ళింది. మీరు ఆ చట్టం చూసినా కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవరే బ్రిటిషర్స్ చేసింది. పవర్ని ట్రాన్స్ఫర్ చేశారు. నిజానికి స్వాతంత్రం అంటే అర్థము ఆలోచనల్లో స్వాతంత్రం రావాలి, మన సాంస్కృతిక వారసత్వాన్ని పురికిపుచ్చుకోవడంలో స్వాతంత్రం రావాలి, భారతదేశానికంటూ ఉన్నటువంటి మనదైన జాతీయ వారసత్వాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు అది జరుగుతోంది నా దృష్టిలో. సో ఇప్పుడు ఇంద్రప్రస్థగా మార్చడానికి సంబంధించి ప్రవీణ్ ఖందేల్వాల్ అనే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎంపీ ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదనని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చూస్తోంది. ఢిల్లీకి ఇంద్రప్రస్థగా పేరు మార్చాలి అనేది. యాక్చువల్లీ నిజానికి మన తెలుగు రాట ఎంపీలు ఢిల్లీకి వెళుతున్న ప్రతిసారి తెలుగు పత్రికల్లో హస్తినకు పోతున్నారు అని రాస్తారు. హస్తిన యూపీలో ఉంది. యాక్చువల్లీ ఢిల్లీ ఇంద్రప్రస్థం పాండవులు ఏలినటువంటి భూమి అది. ఇక్కడే నిజానికి వాళ్ళు ముఖ్యంగా మన హస్తిన నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇంద్రప్రస్థాన్ని బేస్ చేసుకునే ధర్మరాజు పరిపాలించాడు అని చెప్తారు. సో ధర్మరాజుకి సంబంధించినటువంటి ఆ లెగసీ, అదంతా ఖాండవ దహనము, ఇవన్నీ మనకు అందులో వస్తాయి మహాభారత కాలంలో. సో ఇంద్రప్రస్థగా పేరు మార్చాలి అని అంటే, ఇది ఇంద్రప్రస్థం అంటే ఏంటంటే నిజానికి భారతదేశం ఏంటో చెప్పడానికి ఇదొక ఉదాహరణలు, ఇవన్నీ ప్రయత్నం. సో అలహాబాద్ని ప్రయాగ్రాజ్ అని మార్చారు. రియల్లీ అక్కడ అలా ఉంది, నిజంగా ప్రయాగనే అక్కడ ఉన్నది. సో ఇప్పుడు అలాగా లెక్క వేస్తే చాలా మార్పులు వచ్చాయి. ఫస్ట్ ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలు ఎలా మారుతాయి అని అంటే, ఏదైనా సరే ఒక పేరులో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ పేరైనా నా పేరైనా వాసుదేవన్ ఎందుకు మన పిల్లలకు కానీ మనం కానీ అన్ని దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? ఏ కృష్ణుడో రాముడో ఏదో ఒకటి ఎప్పుడు మనం పెట్టుకునే పేర్లన్నీ కూడా మన వైదిక్ రూట్స్ని బేస్ చేసుకునే మనం పేర్లు పెడతాం. ఎందుకు ఆ పేర్లు పెట్టాలి? మరి ఈ మధ్య కొత్తగా ట్రెండ్ కూడా వచ్చిందిలేండి. ఈ మధ్యలో ఏంటంటే విరుష్క, ఇప్పుడు ఏదో వేరే పేర్లు పెడుతున్నారు. ఆ ఇద్దరు పేర్లను కలిపేసి అర్థం లేని పేర్లు కొంతమంది పెడుతున్నారు, అది వేరే విషయం. బట్ అర్థంతో కూడినటువంటి పేరు కావాలనే పెట్టేవాళ్ళు మన పూర్వీకులు. ఎందుకంటే పిలిస్తే అట్లీస్ట్ ఆ పిలుపులో అన్నా సరే ఆ భగవంతుని మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటాం, తలుచుకుంటాం, దాని ద్వారా కొంతైనా పుణ్యం వస్తుంది అనే ఉద్దేశం. సో ఇప్పుడు ఊరు పేరుకొద్దాం, మనం ఢిల్లీకి సంబంధించిన పేరుకొద్దాం. ఢిల్లీ ఇంద్రప్రస్థగా మారే అవకాశాలు ఒకవైపు కనబడుతూ ఉన్నాయి. ఇదే టైంలో ఇది ఒక్క పేరుకే ఆగిపోలేదు. భారతదేశం ముఖ్యంగా మోదీ గారు ప్రధాని అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు చేశారు. మీకు నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. యాక్చువల్లీ రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు, కింగ్స్ వే అని అర్థం. బ్రిటిషర్ల కాలంలో రాజ్పథ్ ఉండేది, అక్కడ నుంచి రాజులు వెళ్ళే క్రమము అని మార్గము అని అర్థం. ఆ రాజులు వెళ్ళే మార్గం ఏంటి? అసలు రాచరికంలో ఉన్నామా మనం? డెమోక్రసీలోకి వచ్చాం, మనం ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. అందుకే దాన్ని ఏం చేశారు? కర్తవ్య పథ్ అని పెట్టారు. అంటే అంటే అది కరెక్ట్గా పార్లమెంట్కి వెళ్ళే రూటు, ఆ రోడే చాలా ఇంపార్టెంట్ వే అది. యాక్చువల్లీ నిజానికి రాజులు వెళ్ళే రోడ్డుని రాచరికంలో మనం లేం కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి తన కర్తవ్యాన్ని తాను గుర్తుంచుకోవాలి కాబట్టి సో కర్తవ్య పథ్ అని పేరు మార్చారు. ఇది అర్థవంతంగా ఉందా? రాజ్పథ్ అనేది అర్థవంతంగా ఉందా? రాజమార్గమే కరెక్టా? ఇవాళ మన డెమోక్రసీ వాళ్ళు చెప్పాలి దానికి ఆన్సర్. నెక్స్ట్, రాజ్భవన్ని లోక్ భవన్గా మార్చారు. రాజులు కాదు, ఇప్పుడు రాచరికంలో లేం మనము. అండ్ ఇంకోవైపు రేస్ కోర్స్ రోడ్ అనేవాళ్ళు ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి, ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్ అన్నారు. అండ్ ఇంకోటి ఔరంగజేబ్ రోడ్ ఉండేది, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ అన్నారు. ఔరంగజేబ్ రోడ్ ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ చాలా సంవత్సరాలుగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ముస్లిం సమాజంలో కూడా తెలియాల్సిన విషయం ఉంది. ఏంటంటే ముస్లింలకి ఎవరు వాళ్ళ చారిత్రక పురుషులు ఎవరు అని అంటే కనుక మొఘలులు అని ఒక రాంగ్ నోషన్ని క్రియేట్ చేశారు.
మొఘలులు ఇస్లామిక్ దురాక్రమణదారులు, ఇన్వేడర్స్ అండి. వాళ్ళు ఇన్వేడర్స్. నిజానికి వాళ్ళకు చెప్పాలి అని అంటే ముస్లిమ్స్కి ఎవరిని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అంటే అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, షోయబుల్లా ఖాన్ గురించి వాళ్ళు నిజానికి స్ఫూర్తిని పొందవచ్చు. అట్లా చాలామంది ఉన్నారు. అట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన వాళ్ళని పక్కన పెట్టేసి కావాలని ఔరంగజేబ్ లాంటి వాడిని కావాలని మరీ అంత ప్రేమ ఉంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు, ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఫ్రాంటియర్ ఖాన్, ఆయన గాంధీ నిజంగా చాలా గొప్ప భారతరత్న ఇచ్చాం మనం ఆయనకి. సో డల్హౌసీ రోడ్ అనే ఉండేది, దారా షిఖో రోడ్ అని పెట్టారు. ఇప్పుడు తీన్మూర్తి చౌక్ ఉండేది, తీన్మూర్తి హైఫా చౌక్ అని మార్చారు. నిజానికి మరి తీన్మూర్తి భవన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఢిల్లీలో వెళ్తే. అది ఏంటంటే అండి, హైఫా ఇజ్రాయెల్కి సంబంధించిన హైఫా నగరాన్ని మన భారతీయులు బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో హైఫాని కాపాడారు. హైఫాని రక్షించినటువంటి భారతీయులకు ఒక చిహ్నంగా ఈ తీన్మూర్తి చౌక్ని పెట్టారు. అది ఇప్పుడు తీన్మూర్తి హైఫా చౌక్ అని పేరు మార్చారు. ఎందుకంటే ఇజ్రాయెల్ కోసమని భారతీయులు ప్రాణాలు అర్పించారు. సో నెతన్యాహు భారత్కి వచ్చినప్పుడు కూడా మోదీ గారు ఆ తీన్మూర్తి చౌక్కి తీసుకెళ్ళి అక్కడ నివాళులు అర్పించారు. అంటే అర్థం ఏంటంటే ఆ దేశంతో మనకు ఉన్నటువంటి బంధాన్ని, మన దేశానికి సంబంధించినటువంటి పౌరులు లేదా సైన్యము అక్కడ వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించిన దాన్ని గుర్తు చేసే ఒక ప్రయత్నం. నిన్న మొన్న మాట్లాడింది కూడా పేగుబంధం అన్నారు ఆయన. ఎగ్జాక్ట్లీ, అందుకోసం ఈ పాయింట్ వచ్చింది, అందుకోసం ఈ పాయింట్స్ వచ్చినాయి. అందుకోసం నెతన్యాహుకి భారత్ పట్ల ఎందుకు అంత ప్రేమ వస్తుంది అంటే ఇట్లాంటి కారణాలే. ఇంకొక విషయము, ఇప్పుడు మొన్ననే కేరళని కేరళం అని పేరు మార్చారు. నిజం, కరెక్ట్. యాక్చువల్లీ వాళ్ళ సాంస్కృతిక వారసత్వాన్ని మళ్ళీ మనం ప్రతిబింబించడం కరెక్ట్ కదా. సో ఈవెన్ చెన్నై అని పేరు మార్చుకున్నాం, చెన్నపట్నం అని పిలిచేవాళ్ళు గతంలో. మద్రాస్ అనేది అమెరికా బ్రిటిషర్స్ పెట్టిన పేరు, అది మద్రాస్ అనేది. చెన్నపట్నంని చెన్నై అని మార్చుకున్నాం, కోల్కతా. ఎగ్జాక్ట్లీ, కోల్కతా అట్లాంటిదే. సో అట్లాగే కేవలం పేరు మార్పులు మాత్రమే కాదు, మోదీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఇదేంటంటే అండి, ఇండియన్ మిలిటరీకి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా నావల్ ఎంజైన్, భారత నావికా దళానికి సంబంధించినటువంటి ఎంజైన్ చిహ్నము ఎప్పుడో కింగ్ జార్జ్కి సంబంధించినటువంటి క్రాస్ పెట్టేవాళ్ళు. మొన్నటి వరకు జరిగింది అది. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది కరెక్టే, కానీ ఎవరికి పనిచేస్తున్నాం మనం అని అంటే ఆ కింగ్ జార్జ్ బ్రిటిష్ రాజుకి మనమందరం ఇంకా ఇప్పటికీ ఆయనకు సేవకులమే అనే ఒక భావనని క్రియేట్ చేయడం కదా. దాన్ని తీసేసి ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన నావల్ కమాండ్ ఏర్పాటు చేసినప్పుడు ఆయనకున్నటువంటి చిహ్నం ఏదైతే ఉందో దాన్ని చొప్పించాం ఈ సైన్లోకి. ఇది చాలా నిజంగా అవసరం. అంటే మన ఆర్మీ కానీ మన నేవీ కానీ అధికారులు వాళ్ళలో ఇంకా ఇప్పటికీ ఆ బ్రిటిష్ భావజాలాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నమే చేయడం. కింగ్ జార్జ్ విగ్రహం ఉండేది మొన్నటి వరకు ఢిల్లీలో. కింగ్ జార్జ్ విగ్రహం ఇండియా గేట్ దగ్గర ఉండేది. కింగ్ జార్జ్ విగ్రహం ఇండియా గేట్ దగ్గర ఉండడం ఏంటి అసలు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పురుషోత్తముడు ఉండాలి, అక్కడ మార్చేసి ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టాం మనం. సో అంటే పేరు మార్పు ఇది కేవలం పేర్లను మార్చడం మాత్రమే కాదు, ఇది మన భావజాలాన్ని మార్చుకునే. అట్లీస్ట్ ఈ జనరేషన్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్లో వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకొచ్చే ఒక ప్రయత్నంగా అయితే మనం చూడాలి. ఖచ్చితంగా. మీరు ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న ఒక చర్చ వచ్చింది అసలు. యాక్చువల్లీ గుంటూరులో జిన్నా టవరే కదా, జిన్నా టవర్ అంటారు. మహమ్మద్ అలీ జిన్నా వాడి దేశం విభజన కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి, ముస్లిం లీగ్ స్థాపించి ఈ దేశంలో కొన్ని వందల వేల మంది చావులకు కారణంగా నిలిచినటువంటి వ్యక్తి, అట్లాంటి వాడి పేరు మన గుంటూరులో ఉండడం ఏంటండి? అసలు అది ముస్లింలు నొచ్చుకుంటారేమో అని బాధపడడం ఏంటి? ఇంకా అన్యాయం కదా. అంటే ముస్లింలు అందరినీ జిన్నాకు వారసులుగా చెప్తున్నారా? ఇది దుర్మార్గం కదా. ముస్లింలు ఎవరు అనుకోవట్లేదు జిన్నా వారసులమని. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా జిన్నా వారసులం అనుకుంటే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయేవాళ్ళు కదా. నిజంగా పాకిస్తాన్ ఏర్పడిందే ముస్లిం లీగ్ కోసం కదా, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వెళ్ళిపోకుండా వాళ్ళు ఇక్కడే ఎందుకున్నారు అని అంటే భారతీయతను వాళ్ళు కోరుకుంటున్నారు అని అనుకుంటే కనుక మరి జిన్నా టవర్ అనే పేరు పెట్టడం అది దుర్మార్గం. ఆ ఉన్న జిన్నా అది తీసేసి లిటరల్లీ జిన్నా అనేది కావాలంటే అబ్దుల్ కలాం పేరు పెట్టండి, మీరు అన్నారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పేరు పెట్టుకోండి, పర్వాలేదు, మహానుభావుడు ఆయన పేరు పెడితే. ఎగ్జాక్ట్లీ. సో అసలు అవసరమే లేని వాటిని కావాలనేది. ఇప్పుడు మన దగ్గర గొడవ ఏంటంటే ముస్లిం పాలకుల్ని తిడితే, షాజహాన్ని తిడితే ముస్లింలను తిట్టినట్టుగా ఫీల్ అవుతారు. షాజహాన్ని తిడితే ముస్లింను తిట్టినట్టు ఎట్లా అవుతుంది? ఔరంగజేబుని తిడితే ముస్లింలను తిట్టినట్టు ఎట్లా అవుతుంది? కాదు కదా. సో నిజానికి రజాకార్లను తిడితే ముస్లింలను తిట్టినట్టు ఎట్లా అవుతుంది? రజాకార్లు దుర్మార్గులు. ఈ దేశంలో ఎగ్జాక్ట్లీ. టిప్పు సుల్తాన్కు వారసులుగా ముస్లింలను చూపిస్తారు. టిప్పు సుల్తాన్కి వారసులు ఏంటి? ఔరంగజేబ్కి వారసులు ఏంటి?
ఏం మాట్లాడుతున్నాం మనం అంటే అసలు బేసికల్లీ మన దగ్గర చరిత్రని మనకు అర్థమయ్యే విధంగా చెప్పే విషయంలోనే సమస్యలు ఉన్నాయి. ఆ చరిత్రని అర్థమయ్యే విషయంలో చెప్పకపోగా కావాలని తప్పుదో పట్టించే విధంగా కూడా మారుస్తున్న విషయాలు కనబడుతున్నాయి. నిజంగానే సెప్టెంబర్ 17 విషయంలో అదే గొడవ కదా. అసలు రజాకార్లకి సంబంధించి రజాకార్ల అకృత్యాల గురించి మాట్లాడితే ముస్లింలు నొచ్చుకుంటారు అనడమే ఫస్ట్ తప్పు. ముస్లింలు నొచ్చుకోకూడదు, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి కూడా తెలియాలి. ఎదురు తిరిగిన జర్నలిస్ట్ మన హైదరాబాద్ షోయబుల్లా ఖాన్ చంపేశారు అన్యాయంగా. అతని భార్య ప్రెగ్నెంట్ ఆ సమయంలో, ఆమె కళ్ళ ముందు చంపేశారు. షోయబుల్లా ఖాన్ని చంపిందెవడు? వాడికి మేము వారసులము అని చెప్తున్నారు అనంటే ఇంకేం ఇస్లాం గురించి మాట్లాడుతున్నట్టు, ఇంకేం శాంతి గురించి మాట్లాడుతున్నట్టు, ఇంకేం దేశభక్తి గురించి మాట్లాడుతున్నట్టు. సో అందుకే ఇక్కడ అందుకే చాలామంది ఇప్పుడు కావాలని డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే పేరు మార్పు అనగానే పేర్లను మార్చడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందా అని ఎవడో అంటాడు. ఇవన్నీ గొడవలు ఏంటంటే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టడం వల్ల ఏం లాభం వస్తుంది? అక్కడ ఒక హాస్పిటల్లో లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కడితే 10 మందికి చదవని చెప్పొచ్చు, 10 మంది ఆరోగ్యాలు కాపాడవచ్చు అని అంటారు. మరి నిజంగానే కరెక్ట్ అయోధ్య అని అంటారు. అది కడుతున్నారు. నేను ఊరికే అంటున్నాను, ఈ 70 ఏళ్లలో ఎన్ని హాస్పిటల్ కట్టారు? పోనీ నిజంగానే అడుగుతున్నాను నేను, ఎన్ని హాస్పిటల్స్ కట్టారు, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ భారీగా చేశారు? 70 ఏళ్ళలో మనం ఎందుకు ఇలాగే ఉన్నాం? సో ఇది చెప్పడానికి ఇక్కడ మనల్ని కావాలని మనం తప్పుదో పట్టించడానికి ఇక్కడ వాడుకుంటారు, కానీ నిజంగా ఇక్కడ చేస్తున్నారంటే చేయరు. అది ప్రాబ్లం. సో సంస్కృతిని పరిరక్షించుకోవడం చాలా అవసరము. కల్చరల్ రినాజెన్స్ వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది, వేరే ఆప్షన్స్ లేవు. ఏ దేశమైనా సరే, నిజానికి అమెరికా లాంటి దేశం కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ కల్చర్ని కోల్పోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. మొన్న ఈవెన్ మార్కో రూబియో యూరోప్లో మాట్లాడుతున్నాడు. నిజానికి అమెరికాకి మదర్లీ సివిలైజేషన్ ఏదన్నా ఉంది అని అంటే అది యూరోపియన్ సివిలైజేషన్. మీరు మీ సివిలైజేషన్ని వదులుకుంటున్నారు కాబట్టే మీరు క్రమక్రమంగా నాశనం అవుతున్నారని మార్కో రూబియో మాట్లాడుతున్నాడు. దాని మీద చర్చ జరుగుతుంది యూరోప్లో. ఇప్పుడు యూరోప్లో మన సివిలైజేషనల్ రూట్స్ని మనం మర్చిపోతున్నాము, మనం కొత్త పంథాలోకి వెళుతున్నాము, తద్వారా మన దేశం నాశనం అవుతుంది అని అక్కడి వాళ్ళే మాట్లాడుతున్నారు, స్థానికులు మాట్లాడుతున్నారు. అమెరికాకి అసలు సివిలైజేషన్ లేదు. కొన్నేళ్ల క్రితం వరకు వెళితే కొలంబస్ వచ్చిన తర్వాత రెడ్ ఇండియన్స్ ఇవి మాట్లాడతారు అంతే, అంతకుమించి పెద్దగా చారిత్రక వారసత్వం ఏమీ లేదు. ఇంకా యూరోప్కు ఉంది, బట్ మనం భారతదేశము కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రని మనం కాపాడుకునే దిశగా మనం అడుగులు వేయాలి, కానీ పేరు మారుస్తారా అని అంటే అంతకంటే పొరపాట్లేదు. ఇంకోటి, నేను దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళానండి. నేను దుబాయ్లో ఎక్స్పో జరిగింది లాస్ట్ 1-2 years ఏమో అనుకుంటా. నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. అక్కడ భారతదేశానికి అన్ని దేశాలకు సంబంధించిన పెవిలియన్స్ ఉన్నాయి. ప్రతి దేశానికి సంబంధించిన పెవిలియన్లో ఆ దేశానికి సంబంధించినటువంటి చారిత్రక పరంపర, అదేవిధంగా ఆ దేశానికి సంబంధించిన సివిలైజేషనల్ అంశాలు, ఆ దేశంలో ఏదైనా ప్రత్యేకతలు ఉంటే వాటిని అక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. నార్మల్గానే ఆ దేశాన్ని ప్రొజెక్ట్ చేయడం మిగతా ప్రపంచ దేశాలకి. సో భారత్ పెవిలియన్ ఉంది అండ్ పాకిస్తాన్ పెవిలియన్కి వెళ్ళాను నేను. ఇంట్రెస్టింగ్లీ పాకిస్తాన్ పెవిలియన్కి వెళితే పాకిస్తాన్కి సంబంధించిన చారిత్రక వారసత్వం ఏముంది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇదే సింధు నాగరికతను చూపించుకున్నారు వాళ్ళు. అవే ఆలయాలు, వాటికి సంబంధించిన ముఖ్యంగా హిందూ రాజుల మిడియవల్ పీరియడ్లో మధ్యయుగాల్లో ఉన్నటువంటి అంశాలనే వాళ్ళు చూపించుకున్నారు. సో పాకిస్తాన్ కూడా వాడి చరిత్ర ఏదన్నా ఉంది అని అంటే మళ్ళీ ఇదే సింధు నాగరికతే వాడి చరిత్ర. పాకిస్తాన్కైనా అది ఇస్లామిక్ దేశం కావచ్చుగాక, బట్ రూట్స్లోకి వెళ్తే, మూలాల్లోకి వెళ్తే మళ్ళీ ఇదే హిందూ నాగరికత ఉంటుంది, సింధు నాగరికతే ఉంటుంది. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో వీ హావ్ టు వెల్కమ్ అండి. అంటే ఈ రకమైన ప్రయత్నాన్ని, భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మనం వెల్కమ్ చేద్దాం. పాటలీపుత్రం కోసం కూడా ఎదురు చూద్దాం. పాట్నా నుంచి పాటలీపుత్రం కూడా. ఇంకోటి, పోర్ట్ బ్లేయర్ పేరు మార్చారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో రాజ్ ఐలాండ్స్ అని ఉండేదండి, దాన్ని ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని మార్చారు. నీల్ ఐలాండ్ ఉండేది, అది షహీద్ ద్వీప్ అన్నారు. హ్యావెలాక్ ఐలాండ్, ఇది స్వరాజ్ ద్వీప్. వీళ్ళు ఎవరో తెలుసా అసలు? నీల్ ఐలాండ్ అంటే ఏంటంటే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, అండ్ హ్యావెలాక్ అనేవాడు కూడా బ్రిటిష్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి. రాజ్ ఐలాండ్, వాళ్ళందరూ బ్రిటిష్కి సంబంధించినటువంటి సైన్యంలో పనిచేసిన వాళ్ళ పేర్ల మీద దీవులు పెట్టేశారు. నిజానికి అండమాన్ నికోబార్ దీవుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ఎందుకు పెట్టాలి అని అంటే కనుక ఫస్ట్ సిపాయి మిటినీ చేసింది అక్కడే. మేజర్గా ఈ బ్రిటిష్ ఆర్మీకి వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసిన ప్రాంతం అండమాన్ నికోబార్ కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీయే చేసింది కాబట్టి అక్కడ పేరు పెట్టారు. ఇది తెలియాలి కదా నెక్స్ట్ జనరేషన్స్కి. నిజంగా మన పిల్లలకు చెప్పాలి కదా, అసలు ఇక్కడ నుంచే బ్రిటిషర్ల మీద దాడి చేయడానికి సిపాయిలు తిరుగుబాటు చేశారు, సో ఇక్కడ జరిగిన మ్యూటినీ బేస్ చేసుకునే కదా మనం జరుగుతుందని.
అంటే ఇప్పుడు ఆ పేరు లేకుండా రాజ్ ఐలాండ్స్ అన్నాం అనుకోండి, ఎవడో రాజు అనేవాడు ఈ దీవిని నిర్మించాడా వాడేమైనా వచ్చి ఆ దీవిని కట్టాడా? ఒక ప్రయత్నం జరుగుతోంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా మన అసలు చరిత్రని, Correct. లేకపోతే వాళ్ళు ఎవరో జర్మనీ వాళ్ళు రాసింది, లేకపోతే ఇస్లామిక్ స్కాలర్స్ రాసిందే ఇప్పటివరకు చరిత్రని చదువుకుంటూ వచ్చాం. ఇన్వేడర్స్ని చక్రవర్తులను కీర్తించాం. కరెక్ట్. మార్పు జరుగుతోంది. లెట్ us వెల్కమ్ దట్ సార్. లెట్స్ వెల్కమ్. అండ్ పేరు మార్పుల విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఇది చరిత్రని, మన సాంస్కృతిక వారసత్వాన్ని మనకు తెలియజేసే ప్రయత్నం నా దృష్టిలో. రైట్.